దిస్ ఈజ్ మోతుకూరి వీరయ్య, ఎంఎస్సి ఫిజిక్స్. నా ఛానల్ ద్వారా నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, మన ప్రాచీన వేద వాంగ్మయంలో మన మహర్షులు చాలా గొప్పగా సూర్యుడు, భూమి, చంద్రాదులే కాకుండా 9 గ్రహాలు ఉన్నాయని, వాటికి స్థిర భ్రమకాలు ఉన్నాయని చెప్పిన మన మహర్షులకి మనము ఎంత చేసినో వారు చేసిన సేవకి మనము ఏమిచ్చిన్నో వారి రుణాన్ని మాత్రం తీర్చుకోలేము. అయితే మన మహర్షులు సూర్యచంద్రాదులే కాకుండా 9 గ్రహాలు ఈ స్థిర ఈ కక్షలో అవి ఎలా తిరుగుతున్నాయని వాళ్ళు ఎలా చెప్పగలిగినారు? వారు చెప్పిన దాంట్లో శాస్త్రీయత లేకుంటే ఋగ్వేద, సామవేద, అథర్వణ, యజుర్వేదాలలో వాళ్ళు రాసిన శాస్త్రీయత ఎలా సాధ్యమైంది? దాన్ని మనము నా యొక్క ఛానల్ ద్వారా విపులీకరించ ప్రయత్నిస్తాను. మన మహర్షులు చెప్పిన ప్రకారము ఒక భూమండలంలోనే కాదు, జీవరాశి 7 లోకాలలో అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల అనే 7 లోకాల్లో జీవరాశి ఉందని మన శాస్త్రంలో, మన వేదంలో రాసి ఉన్నారు. ఒకవేళ అదే నిజమైతే ఇప్పటి అధునాతన మానవునికి కూడా తెలియని ఆ లోకాలలో నిజంగా జీవరాశి ఉందా లేదా? ఒకవేళ ఉండుంటే అంతటి శాస్త్రీయత వారికి ఎలా సాధ్యమైంది? మనం నా యొక్క ఈ అడ్వాన్స్ ఫిజిక్స్ అండ్ వేదాస్ అనే ఛానల్ ద్వారా నేను ప్రతి ఒక్క మన ప్రాచీన వాంగ్మయంలో జరిగిన శాస్త్రీయతను ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాను. వారు మన వాంగ్మయానికి చేసిన కృషి ఎట్లాంటిదంటే, ప్రకృతిని కాపాడుతూ, ధర్మాన్ని రక్షిస్తూ, ధర్మో రక్షితి రక్షితః అనే నినాదంతో మన భారతదేశాన్ని, సమస్త భూమండలాన్ని సస్యశ్యామలం చేయటానికి నిత్యం ప్రయత్నించినారు.